ఎలక్ట్రికల్ అసంఘటిత భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు లింగమల్లు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బొజ్జ రామకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వివిధ జిల్లాల నుంచి యూనియన్ నాయకులు, ఎలక్ట్రికల్ వర్కర్లు సమావేశానికి హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం పలు పథకాలు ప్రకటించినప్పటికీ 5 నెలలు గడుస్తున్నా వాటి అమలులో పురోగతి లేదని నాయకులు విమర్శించారు. వివాహానికి 20,000, డెలివరీకి 20,000, సహజ మరణానికి 60,000, అంత్యక్రియలకు 20,000గా ప్రకటించిన పథకాలు కూడా కార్మికులకు అందడం లేదన్నారు. ఆన్లైన్ సేవల పేరుతో ప్రవేశపెట్టిన ఏపీ పోర్టల్ సరిగా పనిచేయక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 3 నెలలుగా లేబర్ కార్డులు జారీ, రెన్యువల్స్ నిలిచిపోయాయని, ఈ సమస్యపై ఏలూరు జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కు వినతి పత్రం ఇచ్చినా స్పందన లేదన్నారు. 2018 నుంచి పెండింగ్ లో ఉన్న సుమారు 36,000 క్లెయిమ్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఓబీసీ కార్డులు రెన్యువల్స్ తక్షణమే అందించాలని, ఏపీ పోర్టల్ ను రద్దు చేసి కార్మిక శాఖ ద్వారానే సేవలు అందించాలని కోరారు. మే నుంచి నిలిచిపోయిన క్లెయిమ్లు విడుదల చేయడంతో పాటు సంక్షేమ బోర్డు నిధులను కార్మికులకే అందించాలని, బోర్డులో సభ్యులను నియమించాలని విజ్ఞప్తి చేశారు. కార్మికులకు టూల్ కిట్లు, పిల్లలకు స్కాలర్షిప్లు అందించాలని కోరారు. ప్రమాదంలో కార్మికుడు మృతి చెందితే 10 లక్షలు, సహజ మరణానికి 2 లక్షలు పరిహారం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో కార్మికుల సొమ్ము వృధా చేయడం నిలిపివేయాలని సూచించారు. రాజమహేంద్రవరంలో శ్రామిక భవన్ ను నిలుపుదల చేయడాన్ని రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ మా డిమాండ్స్ నెరవేర్చకపోతే సెప్టెంబర్ 4న భారీగా అన్ని యూనియన్లు కలిసికట్టుగా క్వారీ మార్కెట్ సెంటర్ లో ధర్నా చేయబడతామని, చలో అమరావతి పిలుపుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఈ సమావేశంలో సహాయ కార్యదర్శి మంత్రి ప్రగడ శ్రీనివాసరావు, హరీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 36,000 పెండింగ్ క్లెయిమ్లు ఉండిపోయింది. ఏ ఎలక్ట్రికల్ వర్కర్ అయినా, ఒక భవన నిర్మాణ కార్మికుడైనా ప్రమాదంలో మరణించితే ఈ బోర్డులో 100 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ కుటుంబానికి నలగంట ఆసరా కూడా లేకుండా, ఆ కుటుంబం దిక్కు మొక్కు లేకుండా తయారైంది. దాని ఫలితం గత చంద్రబాబు నాయుడు ఫలితం భవన నిర్మాణ కార్మికుల ద్వారా అనుభవించింది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఒక్క క్లెయిమ్ కానీ, ఒక రిజిస్ట్రేషన్ కానీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా వ్యవహారం చేసింది. మనలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఆ ఫలితం అనుభవించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తాం. పాత పద్ధతిలో ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. 3 సంవత్సరాలు అవుతున్నా కూడా పాక్షికంగా ఒక పెళ్లి కానుక, ఒక సహజ మరణం ఇలాంటి చిన్న కార్యక్రమాలు పెట్టారు. పెళ్లి కానుకకి 20,000, సహజ మరణానికి 60,000, మట్టి ఖర్చుకి 20,000 పెట్టారు. అవి కూడా అమలు చేయడానికి భవన నిర్మాణ కార్మికుల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, గత ప్రభుత్వంలో 2019లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న 36,000 క్లెయిమ్లు పరిష్కారం చేయాలి. సహజ మరణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. అలాగే భవన నిర్మాణ కార్మికుడు కానీ, ఒక ఎలక్ట్రికల్ వర్కర్ కానీ ప్రమాదానికి గురై మరణిస్తే ఎక్స్చేంజ్ కింద 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. అంగవైకల్యం చెందితే 5 లక్షల రూపాయలు ఇవ్వాలని మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవిస్తారని మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను. ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున మరి ప్రధానంగా అనేక సమస్యలు ఉన్నాయి. ఒక కార్మిక శాఖ డిపార్ట్మెంట్ నుండి విఓసి కార్డు, భవన నిర్మాణ కార్మిక శాఖ డిపార్ట్మెంట్ నుండి కార్మికుడికి కార్డు రిజిస్ట్రేషన్ ప్రక్రియ గతంలో కంటిన్యూ అయ్యేది. ఈ మధ్యకాలంలో కూడా దాన్ని పూర్తిగా
నిలిపివేశారు. ఎందువల్ల నిలిపివేశారు అంటే పోర్టల్ పనిచేయట్లేదని మాటలో చెప్తున్నారు తప్ప ఒక రెన్యువల్ కానీ ఒక వివోసి రిజిస్ట్రేషన్ కానీ ఇప్పటి వరకు కూడా మే దాటిని కానించి పోర్టల్ నిలిచిపోయినది. దీనికి సంబంధించి అధికారులను అలాగే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ని వారికి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినా సరే చెవిటివాడి చెవిలో శంఖం ఊదిన సందాగా తయారైనది. కార్మికులు దీనివల్ల చాలా ఆవేదన చెందుతున్నారు. ఎందువల్లంటే కార్మికుడు మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి వారు ఏ విధంగా పెట్టి ఉన్నారో కొన్ని మేనిఫెస్టోలు పెట్టి ఉన్నారు. దీనికి సంబంధించి క్లైమ్స్ ఒక మ్యారేజ్ అయితే 20,000, అలాగే డెలివరీ అయితే ఫస్ట్ డెలివరీకి 20,000, రెండో డెలివరీకి 20,000, సహజ మరణానికి 40,000, అలాగే అంత్యక్రియ నిమిత్తం 20,000 పెట్టి ఉన్నారు. కానీ కార్మికుడు ఎప్పుడు గుర్తుకొస్తున్నాడే అంటే ప్రభుత్వాలన్నింటికీ కూడా ఒక్క రోజునే గుర్తుంటుంది కార్మికుడికి. మేడ దాటిన తర్వాత ఈ రోజు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నది. సంక్షేమ బోర్డు ఉన్నది, కొన్ని వందల కోట్ల రూపాయలు మునిగిపోతున్నాయి. కానీ ఈ రోజుకి కూడా ఈ సంక్షేమ బోర్డులో ఒక మెంబర్షిప్ అనేది కూడా లేదు. కేవలం చైర్మన్ వాడు ఆడిందే పాట, వారు పాడిందే పాట చందాగా తయారైంది. ఒక కార్మిక శాఖ డిపార్ట్మెంట్కి వెళ్ళి అయ్యా రెన్యువల్ చేయండి, ఈ క్లెయిమ్ చేయండి అంటే నెట్ట పనిచేయట్లేదు. ఒక కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ఎందుకు ఉన్నదే మాకు అర్థం కాని పరిస్థితి తయారైంది. కార్మిక శాఖ డిపార్ట్మెంట్ లో ఒక ఏఆర్ఓసి ఇన్స్పెక్టర్లు ఎవరు ఉండరు. బయట ప్రపంచాన్ని చూస్తారు తప్ప ఒక కార్మికుడికి వచ్చాడు వాడికి రిజిస్ట్రేషన్ చేయాలి, రెన్యువల్ చేయాలనే సంకేతాన్ని కూడా లేకుండా తయారైంది. మేము 1 నుంచి ఈ యొక్క క్లైమ్స్ నానా యాతనలు పడుతున్నారు. ఒక పక్క ప్రభుత్వం ఏపీ మీ సేవ అనే పోర్టల్ పెట్టింది. కానీ అందులో కూడా ఈ కార్మిక శాఖ డిపార్ట్మెంట్ వారు మీరు ఏపీ మీ సేవ పోర్టల్కి వెళ్ళండి అని చెప్తున్నారు. ఏదైతే కార్మికుడు మరి చనిపోయి వారి భార్య వెలవెలలాడుతుంది, 3 నెలలు తిరుగుతున్నారు వీళ్ళు. ఎప్పటికొచ్చి ఏపీ మీ సేవ పోర్టల్ ఓపెన్ అవ్వదు, కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ఓపెన్ అవ్వదు. ఇది ఎందుకు ఉన్నారయ్యా అంటే వారి జీతాలు తీసుకోవడానికి మాత్రమే ఉన్నారని మాకు అనిపిస్తుంది. ఇదిగోండి వీళ్ళు ఇతను చనిపోయారు, ఇతనికి 3 నెలలు తిరుగుతున్నారు వీళ్ళు. అలాగే మరొక వ్యక్తి మరొకరు కూడా అదే పరిస్థితి. ఇదిగోండి ఎందుకు పెట్టారు ఈ ఎన్ని కార్యక్రమాలు మీరు పెట్టిన దేనికి? కార్మికులకు ఉపయోగపడటాక అనేది మా ప్రశ్న, మా యొక్క డిమాండ్. తక్షణం కార్మిక శాఖ డిపార్ట్మెంట్ స్పందించి ఈ విషయంలో కూడా మేము జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఏలూరు వారిని కూడా కలవడం జరిగింది. వారికి కూడా మేము నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ తరఫున కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు వరకు కూడా మాకు ఏ విధమైన సమాధానం ఇవ్వకపోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. ఎప్పటికైనా ఆలోచన చేయండి. అలాగే ఈ యొక్క ఏపీ పోర్టల్ ఎందుకండి? కార్మిక శాఖ డిపార్ట్మెంట్ దేనికి ఉన్నది? కార్మికులకు పని చేయడానిక, లేదంటే ఏపీ పోర్టల్ అనే విధానాన్ని బోగస్ని కార్మికులకి చిత్రీకరించడానిక? ఎక్కడ అన్యాయం అనేది? ఆ భార్యలు నిజంగా కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఏడుతున్నారు. ఏం చేయాలి? ఒక యూనియన్ ఒక లీడర్స్ వెళ్తున్నారు, కార్మిక శాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుని వెళ్తున్నారు. అయ్యా చెయ్యండి అంటే పోర్టల్ పనిచేయట్లేదు. ఒకరికొకరికి సంబంధాలు ఉండవు, అందులో ఒక క్లారిటీ ఉండదు. ఒక గవర్నమెంట్ ఒక జీవో పద్ధతిని ఇచ్చేసి ఏదైతే ఇన్స్పెక్టర్ కానీ కమిషనర్లు కానీ ఉన్నారో వాళ్ళకి సరైన గైడ్లైన్స్ ప్రభుత్వం ఇవ్వాలి. ఈ ప్రభుత్వం ఇవ్వలేనప్పుడు వాళ్ళు మనకు ఏం చేయగలరు? మీరు ఏం చెప్తే అది చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసుకుని దీన్ని వెంటనే రిమూవ్ చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే సంక్షేమ బోర్డు, ఈ సంక్షేమ బోర్డు నిధుల్లో ఎన్ని వందల కోట్ల రూపాయలు ఉన్నాయంటే ఈ మధ్యకాలంలో స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక కార్యక్రమం తీసుకొచ్చారు. అది స్కిల్ డెవలప్మెంట్ ఏంటంటే NAC నేషనల్ అకాడమిక్ కోర్స్. ఇది కార్మికుడికి ప్రతి ఒక్కరికి కూడా ట్రైనింగ్ ఇచ్చే విధానం. అది నెలకి 4,500 రూపాయలు. ఎప్పుడో చిన్నప్పటి నుండి అదే ఫాలో అవుతున్నారు ఎప్పటికీ. అంటే 15 రోజులకి 4,500 స్టైపెండ్ ఇస్తారండి. వారికి భోజనం పెడతారు, వాళ్ళకి టూల్ కిట్లు ఇవ్వాలి, లేవు. షూస్ ఇవ్వాలి, లేవు. హెల్మెట్ ఇవ్వాలి, లేదు. ఒక పుస్తకం లేదు, ఒక పెన్ను లేదు. ఏదో ఎవరికంటే రోడ్డు అంటే వెళ్ళే వాళ్ళు తీసుకొని ఈ మధ్యన ఈ లేబర్ కార్డులు ఎవరికో చేస్తున్నారో మాకైతే అర్థం అవట్లేదు. ఒక యూనియన్ ఉండి ఆర్గనైజేషన్ ఒక స్టాంప్ అయి ఉండి వాళ్ళ చేతే చేయించాలి. కానీ ఎవరు పడితే వాళ్ళకి చేసేసి ట్రైనింగ్ ఇచ్చే విధానం ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా చేయడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కూడా ఈ పద్ధతి మార్చాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే